దేశంలో మనం అతి పెద్ద రాజకీయ సంచలనం చూడబోతున్నామా? ఊహించని ఎన్నికల ఫలితం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాబోతుందా? స్ట్రైట్ అవే బెంగాల్లో బీజేపీ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయా? చాలా మంది ఆశ్చర్యపోయినా సర్ప్రైజ్ అయినా గానీ గ్రౌండ్ రియాలిటీ దట్టు లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే బీజేపీ ఏ పొజిషన్లో ఉందో అర్థమైతే గనక బెంగాల్లో ఏమైనా జరగొచ్చా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పైగా ఎన్నికల స్ట్రాటజీ, ఓవరాల్ క్యాంపెయిన్ సరళి మారిపోయిన తీరు చూస్తే ఇప్పటికీ బెంగాల్ని అర్థం చేసుకోగలిగిందా బీజేపీ అనే ఫీలింగ్ దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి వస్తూ ఉంది. కారణం ఏంటి? ఇంతకీ బీజేపీ బెంగాల్ని ఏం అర్థం చేసుకుంది, అక్కడ ఏం చేస్తూ ఉంది? ఇది కేవలం బెంగాల్ అసెంబ్లీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. నేను గతంలో కూడా చెప్పా, బెంగాల్లో మమతా బెనర్జీ గెలిస్తే గనక ఇక తానే ప్రధాన పోటీదారుని అని ఢిల్లీలో రాజకీయం మొదలు పెడతారు అన్నా కదా. అలాగే బీజేపీ గెలిచిందనుకోండి, వచ్చే ఎన్నికల్లో కూడా 2029లో కూడా మోడీ నాయకత్వానికి బీజేపీకి ఎదురులేదా దేశంలో అనే ఫీలర్, మానసికమైన ప్రభావం గట్టిగా పడుతుంది కదా. అందుకోసమే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తానికి క్యూరియాసిటీ పెంచుతున్న బ్యాటిల్. ఇంతకీ బెంగాల్లో ఏం జరుగుతోంది? క్రియాశీలకంగా క్యాంపెయిన్లోనూ పర్సెప్షన్ మేకింగ్లోనూ పనిచేస్తున్న ఫ్రెండ్స్ ఇచ్చిన డేటా ఆధారంగా లేటెస్ట్ ట్రెండ్స్ని మనం డిస్కస్ చేద్దామా? బెంగాల్ అంటేనే మమతా బెనర్జీ వర్సెస్ మోడీ, అమిత్ షా అన్నట్టుగా యుద్ధం జరుగుతూ ఉంది కదా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి. వరుసగా ఇది 3వసారి. ప్రీవియస్ 2 టైమ్స్ 2016లోను 2021లోను బ్రహ్మాండంగా మమతా బెనర్జీ గెలిచారు కదా. ఆ అనుభవాలన్నీ ఒక చోటకి ఎత్తి పోసుకునో ఏమో బీజేపీ ఒక కొత్త పంధాని, ఊహించని రీతిలో కొత్త స్ట్రాటజీని డిజైన్ చేసుకుంది. మమతా బెనర్జీ అయితే ఎలాగో గెలిచి తీరాలి అని ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు తీసుకొస్తూ ఉంటారు కదా. ఈ 2 బృందాల ఫైటింగ్ సరళి చూస్తూ ఉంటే మినీ మ్యాక్స్ స్ట్రాటజీ తెలుసా మీకు అంటే ఏంటో? మినిమైజింగ్ ద మ్యాక్సిమం పాసిబుల్ డ్యామేజ్ అనమాట మినీ మ్యాక్స్ స్ట్రాటజీ అంటే నష్టాన్ని సాధ్యమైనంత మినిమైజ్ చేసుకునే అప్రోచ్ అనమాట. అంటే ఎదుటోళ్ళు వచ్చి నష్టం చేయడానికి ముందే మనమే సాధ్యమైనంతగా డ్యామేజ్ కంట్రోల్కి ప్రయారిటీ ఇవ్వడం. ఇది ఎన్నికల క్యాంపెయిన్స్లో పార్టీలు అనుసరించే సరళిలో ఒక విధానం. మామూలుగా తేల్చుకుందాము, ఎదుటోళ్ళని డామినేట్ చేద్దాము అని దిగుతూ ఉంటారు కదా చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో, చాలా పార్టీలు. దానికి భిన్నంగా ఎదుటోళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనమే జాగ్రత్త పడాలి అనే అప్రోచ్ అనమాట. ఈ మినీ మ్యాక్స్ స్ట్రాటజీ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చింది? 2021 వరకు చూసాం కదా, మమత సెంట్రిక్ గా ఫైట్ జరిగేది. మమత మీద నేరుగా మోడీ, అమిత్ షా, బీజేపీ అటాక్ చేసేవాళ్ళు. మమతా బెనర్జీ దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకొని స్ట్రీట్ ఫైట్ కి దిగేవాళ్ళు. అందుకోసమే 2 ఎన్నికల్లో 16లోను 21లోను మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలో 2021లో అయితే మమత కాలికి కట్టు కూడా కట్టారు కదా. అంటే సింపతి వేవ్ ని రాష్ట్రం అంతా చుట్టబెట్టేందుకు చాలా వ్యూహాత్మకంగా, టాక్టికల్ గా మమత ట్రై చేశారు. బీజేపీ బ్యాక్ ఫుట్ లో పడింది కదా. కానీ ఈసారి ట్రెండ్ మార్చింది బీజేపీ. ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా, సింపతి రాకుండా విధానపరమైన ఫైట్ తీసుకురావడానికి క్యాంపెయిన్ స్ట్రాటజీని రీడిజైన్ చేసింది. అదేంటి? ఈడీ దాడులు జరిగినాయి ఐపాక్ లాంటి వాళ్ళ మీద, ఎస్ఐఆర్ జరిగింది కదా, ఓవరాల్ గా సింపతి వస్తుంది కదా అంటారా? దట్ ఈస్ నాట్ ద పాయింట్ దేర్. మీడియాలో జరిగినంతగా చర్చ ఎస్ఐఆర్ గురించి జనాల్లో బెంగాల్లో జరగట్లా. 24 పరగణాల జిల్లా లాంటి చోట్ల కొంత ఎఫెక్ట్ పడింది గట్టిగా, లక్షల ఓట్లు అక్కడే పోయినాయి అని చెప్తూ ఉన్నా కానీ మిగతా చోట్ల అంత చర్చనీయం కావట్లా. విధానాల గురించి మాట్లాడడం అనేది గ్రౌండ్లో కనిపిస్తున్న మేజర్ చేంజ్ బెంగాల్లో. విధానాల గురించి మాట్లాడడం అంటే బీజేపీ ఏం ప్రస్తావిస్తుంది? తృణమూల్ కాంగ్రెస్ కాదు మమతా బెనర్జీ పార్టీ, తోలామూల్ అంటా ఉంది. అంటే వసూళ్లు చేసే పార్టీ, డబ్బులు గుంజే పార్టీ అని. చందాలు, దందాలు, వసూళ్లు తప్ప ఏమీ చేయట్లా అని ఎక్కడికక్కడ రీజనల్ గా తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు గత 15 ఏళ్లలో చేసిన వసూళ్లు, వ్యవహారాలని హైలైట్ చేస్తూ ఉంది. ఇందులో మమతా బెనర్జీ ఎక్కడ ఉంటారు? లోకల్ లీడర్స్ ఉంటారు. లోకల్ సఫరింగ్ ఉంది అనుకుంటే జనం బీజేపీ వైపు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ముఖాముఖి బ్యాటిల్ కదా. అందుకని తృణమూల్ ప్లేస్ లో తోలామూల్ అనే నినాదాన్ని బీజేపీ చాలా బలంగా వాడుతూ ఉంది. ఆ తర్వాత ఓవరాల్ గా స్టేట్ నేరేటివ్ అంతా కూడా
బెంగాల్ ఆర్థిక పరిస్థితి గురించి మమతా బెనర్జీ మిస్రూల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. బెంగాల్ ఆర్థిక పరిస్థితి అంటే అప్పులు కట్టాల్సిన వడ్డీలు ఎక్కువగా ఉండటం లాంటి సిచ్యువేషన్స్ ఉండి ఆర్థిక పరిస్థితి పరమ దగుల్బాజీతనంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బెంగాల్ టాప్ 4లో ఏమో ఉంటాయి దేశవ్యాప్తంగా. అందుకోసమే ఆర్థిక పరిస్థితి ఇలా అయిపోయింది మమతా బెనర్జీ రూల్లో అనే విషయాన్ని చెబుతూ అర్బన్ మిడిల్ క్లాస్ని పట్టుకునేందుకు బీజేపీ బలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రెండు స్ట్రాటజీల దెబ్బకి జనరల్ ఓట్, మైనారిటీ కాకుండా జనరల్ ఓట్ ఒక 73-74% ఉంటుంది అనుకుంటే అందులో 40+%, ఇమాజిన్ 40+% బీజేపీ లాగేస్తుంది ఈసారి అని చెప్తూ ఉన్నారు. అంటే జనరల్ ఓట్లో ఈసారి చాలా వరకు బీజేపీ వైపు టర్న్ అవుతున్న పరిస్థితి. ఒక పక్కన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన వసూళ్ల గురించి చెప్తున్నారు. హిందుత్వ ఎజెండా ఆల్రెడీ ఉండనే ఉంటుంది కదా. ఈ మూడు కలిసి బీజేపీ ఓట్ బ్యాంక్ని అమాంతం పెంచినాయి అని చెప్తూ ఉన్నారు. మార్చి ఆఖరి వారం నాటికి బెంగాల్లో ఇప్పుడు బీజేపీ తృణమూల్ బలాబలాలు ఎలా ఉన్నాయి అని చూస్తే బీజేపీ ఓటు బ్యాంక్ 40-43% ఉందట. ఫినామినల్ అనుకోవాలి. అదే తృణమూల్ ఓటు బ్యాంక్ వచ్చేసి 44-46 మధ్య కనపడుతుందట. అంటే చూడండి, ఈ గ్యాప్ గట్టిగా 2% ఉందేమో అనిపిస్తూ ఉంది కదా. 10% ఉంది, 12% ఉంది అని లెక్కేసుకునే రోజుల నుంచి ఇంత దగ్గరకు వచ్చేసింది బీజేపీ. అంటే ఏం జరుగుతున్నట్టు? ఇదే క్యాలిక్యులేషన్ని సీట్ల వారీగా చూడాలి అంటే బెంగాల్లో ఇప్పుడు బీజేపీ 100-110 సీట్లు గెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అదే తృణమూల్ కాంగ్రెస్ 150-170 మధ్య ఉంది అని చెప్తున్నారు. అడ్వాంటేజ్ తృణమూల్కే ఉన్నట్టు కనపడుతున్న ఈ లెక్కలో పర్సంటేజ్ డిఫరెంట్ 2% ఉంది కదా తేడా. అంటే ఏమైనా జరగచ్చు అని అర్థమవుతా ఉంది. సరే, ఎవరి గైడెన్స్ ఎవరికి అనుకూలం అనే వాదన కాసేపు అలా ఉంచండి. ఈసీ కూడా 2 విడతల్లోనే బెంగాల్ ఎన్నికలు పెడతా ఉంది కదా. గతసారి 5 విడతలో 6 విడతలో పెట్టి పార్ట్స్ వారీగా నిర్వహించినా కానీ తృణమూల్ కాంగ్రెస్ డామినేట్ చేసింది. ఎందుకని? ఫోకస్ అంతా మమతా బెనర్జీ మీదకి వెళ్ళింది. మమతా బెనర్జీ స్ట్రీట్ ఫైట్లో ఆరితేరిపోయి ఉన్నారు గత 30-40 సంవత్సరాలుగా కదా. అందుకోసమే ఇప్పుడు విధానాల మీదకి మార్చింది వ్యూహాన్ని. మినీ మ్యాక్స్ స్ట్రాటజీని బీజేపీ తెర మీదకి తీసుకొచ్చింది. మరి హౌ అబౌట్ మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్? తృణమూల్ కాంగ్రెస్ కూడా గ్రౌండ్లో గట్టిగానే ఉంది. ఇది ఎన్నికల ఫైట్ కాదు, బెంగాల్ ఆత్మగౌరవ పోరాటం అని చెబుతూనే ఎక్కడికక్కడ స్థానికంగా బలంగా తిప్పికొట్టేందుకు బీజేపీని నెవర్ బిఫోర్ అనిపించే రేంజ్లో ఫైట్ చేస్తూ ఉంది తృణమూల్ కాంగ్రెస్. బీజేపీ టాక్టిక్స్లో వచ్చిన చేంజ్ని మమతా బెనర్జీ డీకోడ్ చేశారు అనడానికి భవానీపూర్ ఫైట్ ఒక ఎగ్జాంపుల్. ఏం జరుగుతుంది భవానీపూర్లో? మమతా బెనర్జీ అక్కడ బరిలో దిగుతున్నారు. మమతా బెనర్జీ మీద సువేందు అధికారి అంటే తెలుసు కదా, లాస్ట్ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ లీడర్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళారు కదా. అదే సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్తో పాటు భవానీపూర్లో కూడా బరిలో దిగుతున్నారు. అంటే అక్కడ ఓడించినట్టుగానే నిన్ను ఇక్కడ కూడా ఓడిస్తా అని చెప్పడం అనమాట. ఇది సైకలాజికల్గా మమతా బెనర్జీ మీద, తృణమూల్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. సేమ్ స్ట్రాటజీని కేజ్రీవాల్ ఢిల్లీలో 2015లో ఇంప్లిమెంట్ చేశారు. షీలా దీక్షిత్ వరుసగా 4వ సారి గెలుస్తారేమో అని అందరూ మాట్లాడుతుంటే కేజ్రీవాల్ నేరుగా షీలా దీక్షిత్ మీద బరిలో దిగి ఆమెను ఓడించారు కదా. అఫ్కోర్స్ అలాంటి స్ట్రాటజీనే మొన్న బీజేపీ అమలు చేసి పలుకుబడున్న పర్వేష్ వర్మని కేజ్రీవాల్ మీద ఫ్రమ్ నోవేర్ పోటీ దింపి ఓడించింది కదా. అంటే కొన్నిసార్లు జైంట్ కిల్లర్ స్ట్రాటజీస్ అనేవి బ్రహ్మాండంగా క్లిక్ అవుతాయి అని ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. అందుకోసమే ఇప్పుడు సువేందు అధికారి భవానీపూర్లో దిగుతూ ఉన్నారు. ఇలాంటి వ్యూహాలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ ఈసారి ప్రాంతాల వారీగా ప్రచార బృందాలను సిద్ధం చేసి పోరాడుతూ ఉన్నారు. మరి బీజేపీ చేస్తున్న నెవర్ బిఫోర్ ఫైట్ని, స్ట్రాటజీలో చేసిన చేంజెస్ని గనక మమతా బెనర్జీ తట్టుకొని తిప్పికొట్టి గెలిస్తే గనక, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 4వసారి మమతా బెనర్జీ గెలిస్తే గనక బెంగాల్ గెలిచాము, ఇక దేశం మొత్తం గెలుస్తాము, బీజేపీని ఎలా ఓడించాలో మేము చూపిస్తాం అంటూ తృణమూల్ అధినేత్రి ఢిల్లీలో మకాం పెట్టి రాజకీయాన్ని కొత్తగా కూడగట్టేందుకు ట్రై చేస్తారు. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. సమాజ్వాదీ లాంటి పార్టీలు బలంగా ఉన్నాయి. రేపు తమిళనాడులో కనుక డిఎంకే గెలిచిందనుకోండి, కేరళలో లెఫ్ట్ కనుక నిలబెట్టుకుందనుకోండి, ఇలాంటి ఫోర్సెస్ అన్నిటినీ ఏకం చేసి కొత్త రాజకీయ ఈక్వేషన్ని ఫామ్ చేసేందుకు మమతా బెనర్జీ ట్రై చేస్తారు. అలా కాకుండా అనూహ్యంగా చరిత్రలోనే తొలిసారిగా బెంగాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం 2029లో కూడా మోడీ హవానే ఉండబోతోంది, బీజేపీ
బీజేపీ కొత్త ఫ్రంటియర్లలో జెండా ఎగరేస్తోంది అనే ఎమోషన్ని ఆ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. అందుకోసమే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ద బ్యాటిల్ ఫర్ బెంగాల్, ఇది దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని డిసైడ్ చేయబోతున్న పోరాటం. మరి బెంగాల్లో లేటెస్ట్ రిపోర్ట్ చూస్తూ ఉంటే బీజేపీ గట్టిగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. మరి ఈ నెంబర్స్ ఎన్నికల ఫలితంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఏం జరుగుతుంది?